హలో ఇర్ఫాన్, ఈ రోజుతో నాకు 50 మంది సబ్స్క్రైబ్స్ అయ్యారండి. ఈ హ్యాపీ మూమెంట్లో నేను జిలేబీ స్వీట్ తయారు చేస్తున్నానండి. ముందుగా ఒక కప్పు మైదాని తీసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ రవ్వ వేయాలి, ఉప్మా రవ్వ, చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా కలపాలండి. ఈ విధంగా అవుతుందండి. వాటర్ మీకు చూసుకుని వేసుకోండి, మరీ ఎక్కువ వేయకూడదు. ఇలాగా కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుంది. దీంట్లో ఒక 2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయాలి. కొంచెం లెమన్ రసం కూడా వేసుకుని బాగా మిక్స్ చేయాలండి. ఈ విధంగా ఉండాలండి పిండి అనేది. చిన్న పాల ప్యాకెట్ తీసుకొని దాంట్లోకి పిండి మొత్తం వేసుకున్నానండి. దానికి హోల్ పెట్టి ఈ విధంగా నూనె వేయించాలి. నేను ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారో ఎప్పుడు తక్కువనే యూజ్ చేస్తాను, ఎందుకంటే ఎక్కువ వేసుకోవడం వల్ల వేస్ట్ అయిపోతుంది ఆయిల్ అనేది. అందుకే నేను తక్కువ మొత్తంలో యూజ్ చేస్తానండి, ఆయిల్ని వేస్ట్ చేయకుండా. మీరు మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకుని వేయించుకోండి. నేనైతే తక్కువ దాంట్లోనే వేసానండి. ఈ విధంగా 2 వైపులు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. మరి ఒక ప్యాన్లో 1 కప్పు బెల్లాన్ని, అదేవిధంగా 1/2 కప్పు వాటర్ వేసుకుని మరిగించారండి. దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం 3 టీ స్పూన్ల నిమ్మరసం వేసుకోండి. మరీ పాకం ఎక్కువగా రావాల్సిన లేదండి, తీగ పాకం రావాల్సిన లేదు, జస్ట్ వస్తే సరిపోతుంది. దాంట్లో ఈ విధంగా వేయించుకున్న జిలేబీని వేసుకొని 10 నిమిషాలు నానబెట్టండి. ఈ విధంగా నానిన తర్వాత ఈ విధంగా పాకం పీల్చుకుంటాయి. తర్వాత మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. అంతే, టేస్టీ జిలేబీ రెడీ.